మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అనేటువంటి అంశం గురించి ప్రస్తావించబోతున్నాను. డయాబెటీస్ అంటే ఏంటి? మన శరీరంలో, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే మనం దాన్ని డయాబెటీస్ మెలిటస్ అని చెప్తూ ఉంటాం. దీన్నే మధుమేహం అని చెప్తూ ఉంటాం తెలుగులో. ఇంకా చెప్పుకున్నట్లయితే కనుక దీన్నే మనం షుగర్ వ్యాధి అని కూడా చెప్తూ ఉంటాం. ఈ డయాబెటీస్ అనేది అసలు ఎందుకు వస్తుందని కనుక చూసినట్లయితే దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. జెనెటిక్ కాజెస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నట్లయితే మనకి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ లేనటువంటి పరిస్థితుల్లో పోలిస్తే. ఉదాహరణకు మన తల్లిదండ్రులకి షుగర్ ఉన్నా, మన బ్రదర్స్కి సిస్టర్స్కి షుగర్ ఉన్నా కూడా మనకి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ అనమాట. కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాడు. టైప్ 2 డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. టైప్ 1 విషయానికి వచ్చినట్లయితే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కనుక మీకు కనుక వేరేవి కనుక ఉన్నట్లయితే కనుక మీకు టైప్ 1 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ఒబేస్ ఇండివిజువల్స్ అంటే లావుగా ఉండేటువంటి వాళ్ళల్లో ఈ రిస్క్ ఎక్కువ. అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేటువంటి వాళ్ళలో, ఎక్సర్సైజ్ చేయనటువంటి వాళ్ళల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ. దీంతో పాటు మీకు ఇదివరకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్నా కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ అనమాట. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదివరకు కనుక ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి కనుకున్నట్లయితే కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ప్రీ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళల్లో అంటే డయాబెటీస్కి నార్మల్ రేంజ్కి మధ్య ఉండేటువంటి స్టేట్ మనం ప్రీ డయాబెటీస్ అంటాం. కాబట్టి ప్రీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే స్మోకర్స్లో డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ ఉండేటువంటి వాళ్ళలో డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి మందులు వాడేటువంటి వాళ్ళలో ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ కావచ్చు, లేకపోతే యాంటీసైకోటిక్స్ కావచ్చు, కార్టికోస్టీరాయిడ్స్ కావచ్చు, వీళ్ళల్లో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు సరిగ్గా నిద్రపోకుండా అన్హెల్తీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తున్నట్లయితే, స్లీప్ యాప్నియా లాంటి జబ్బులు ఉన్నట్లయితే కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి అని కనుక చూసినట్లయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి మనం వీళ్ళనంత వరకు దూరంగా వెళ్ళాలి. ఎలా దూరంగా వెళ్తాం? మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా, అట్లానే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ మనం మానేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ తగ్గిపోతుంది. కాబట్టి స్మోకింగ్ లాంటివి మానేయటం, అట్లానే ఆల్కహాల్ లాంటివి అలవాటు ఉన్నట్లయితే వాటిని కూడా మానేయటం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ వల్ల కూడా ప్యాంక్రియాస్ దెబ్బతిని ప్యాంక్రియాటిస్ లాంటి సమస్యలు వచ్చి మనకి సెకండరీ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మోడిఫైబుల్ అండ్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మన చేతుల్లో మార్చుకునేవి మోడిఫైబుల్, మార్చుకోలేనటువంటివి నాన్ మోడిఫైబుల్. ఆ నాన్ మోడిఫైబుల్ వాటి గురించి మనం ఏం చేయలేం. కాబట్టి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకున్నట్లయితే తప్పకుండా మనకు ముందు డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ని కొంతమేరకైనా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండండి, సరైనటువంటి సమయాన్ని నిద్రపోండి. తద్వారా మీరు డయాబెటీస్ రిస్క్ని తగ్గించుకుంటామని సాధ్యపడుతుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ షెడ్ దోస్ ఎక్స్ట్రా కిలోస్ ఆఫ్ వెయిట్. టేక్ కేర్.